యేసు ప్రభువును ఈ విధంగా కొట్టి ఆయన శరీరాన్ని గుర్తుపట్టడానికి వీలు కాకుండా మాంసపు ముద్దగా చేసి విడిచారు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనం. ఆయనను చూచి ఏ మనిషి రూపము కంటే ఆయన ముఖము, నరరూపము కంటే ఆయన రూపము చాలా వికారమని చాలామంది విస్మయమొందారు. పిలాతు యేసును బయటికి తెచ్చాడు. యేసు కొరడా దెబ్బలతో శరీరం రక్తసిక్తమై ఎవరూ చూడనొల్లని వాడై కనిపించాడు. చిత్రకారులు గీచే అందమైన చిత్రం కాదది. వికృత రూపంలో కనబడిన యేసు శరీరమది. ఇడుగో మనుష్యుడు అంటాడేమిటి పిలాతు? ఆయన కేవలం మనుష్యుడేనా? కాదు, మనుష్యుణ్ణి మించిన దేవుని అద్వితీయ కుమారుడు. ఆయన లోకరక్షకుడు, నమ్మిన వారికి నిత్యజీవ ప్రదాత యేసుక్రీస్తు. పిలాతుకు ఆయనలో మనిషే కనిపించాడు, దేవుడు కనిపించలేదు. అతడు విశ్వాసి కాడు, కనుక అతనికి యేసు ఒక మనిషి, బాధితుడు, అంతే.